ఆధునిక ప్రపంచంలోనూ తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ ఏటా తీజ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు గిరిజనులు. ఏటా శ్రావణ మాసంలో లంబాడా తండాల్లో 9 రోజుల పాటు తీజ్ ఉత్సవాలు సందడిగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో తీజ్ వేడుకలపై వనితా న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తీజ్ ఓ ప్రత్యేకమైన పండుగ. బంజారాల బతుకమ్మ. బంజారాల సంప్రదాయం ప్రకారం వివాహం కాని అమ్మాయిలు గోధుమలతో ఉన్న తమ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచుతారు. యువతుల్లో ఒకరు తమ బృందానికి నాయకురాలిగా వ్యవహరిస్తారు. ఈ 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో 3 పూటలా నీరు పోస్తారు. అలా గోధుమలపై వచ్చే నారు అత్యంత పవిత్రమైందని, దీనివల్ల శుభం జరుగుతుందని నమ్మకం. వర్షాకాల ప్రారంభంలో కనిపించే ఎర్రటి ఆరుద్ర పురుగును తీజ్ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా తీజ్గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే తీజ్లో నవధాన్యాలను, గోధుమ మొలకలను పూజించడం ఆనవాయితీ. వర్షాకాలం ప్రారంభమై నాటు పూర్తయిన తర్వాత ఈ ఉత్సవాలు ప్రారంభిస్తారు. శీత్లా భవానీ పూజ ముగిసిన తర్వాత తీజ్ను జరుపుకుంటారు. చాలా గొప్ప పండుగ తీజ్ పండుగని ముఖ్యంగా ఆడపిల్లలు జరుపుకుంటారు. ఆడపిల్లలు మంచి మొగుడు దొరకాలని చెప్పేసి ఈ పండుగని చేసుకోవడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా పెళ్లి అయిన వాళ్ళైతే వాళ్ళ మొగుడు సుఖ సంతోషాలతో ఉండాలని, సంవత్సరం అంతా బాగుండాలని చెప్పేసి ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయం కూడా పంటలు బాగా పండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇక్కడ ఆదిలాబాద్లో ప్రతి సంవత్సరం మేము పండుగ జరుపుకుంటాం. ఇది పూర్వకాలం నుంచి జరుపుకుంటూ వచ్చినాం. శివలాల్ మహారాజ్ అలాగే మరియమ్మ దేవిని తలుచుకుంటూ మేము రాఖీకి తర్వాత రోజు 9 రోజులు ఘనంగా బతుకమ్మ పూజలాగా మేము జరుపుకుంటాం. ఆడపిల్లలందరూ ఉపవాసం 9 రోజులుండి పొద్దున సాయంత్రం తీజ్ని నీళ్ళు పోస్తూ చాలా పూజించి చాలా చక్కగా జరుపుకుంటాం. తీజ్ బుట్టలను పట్టుకుని 9వ రోజున వరుసగా ఆడపిల్లలు నిమజ్జనానికి డప్పు చప్పులతో బయలుదేరతారు. తీజ్ తమను వదిలేసి వెళ్లిపోతుందన్న దుఃఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తూ ఉంటారు. గ్రామ పెద్ద ఇంటి ఆవరణలో సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు యువతులు. అనంతరం సమీపంలోని వాగులు, చెరువుల్లో వెదురు బుట్టను నిమజ్జనం చేస్తారు. ఈ సమయంలో సోదరీమణుల ఆశీర్వాదం సోదరులు తీసుకుంటారు. ఆటపాటలు ఆడుకుంటూ మేము జరుపుకుంటున్నాము. ఇది ఈరోజు 9వ రోజు కావడంతో మేము దీన్ని నిమజ్జనం కోసం పూజలు చేస్తూ ముగిస్తున్నాము. మొదటి రోజు గోధుమలు నానబెట్టి దీన్ని నాటుతాము. ఇది 9 రోజులు దీన్ని పూజిస్తూ దేవతలా భావిస్తాము. లైఫ్ ఎవర్ గ్రీన్ గా ఉండాలని, అందరి పంటలు మంచిగా పండాలని, అందరి లైఫ్ హ్యాపీగా ఉండాలని జరుపుకుంటారు. తీజ్ శ్రావణ మాసంలో జరుపుతారు. రోజు రాత్రి పూజ చేస్తారు. దాని గోధుమ విత్తనాలు నాటి దానికి నీళ్ళు వేస్తారు. పూజలు చేసి మొక్కుతారు. పౌర్ణమి రోజు పెట్టి అష్టమి రోజు తీస్తారు. తీజ్ ఉత్సవాల్లో ముఖ్యమైంది పులియాగెనెం. దీనిని బంజారా మహిళలు అద్దాలు, గవ్వలు, పూసలతో చూడముచ్చటగా తయారు చేస్తారు. కలశం ద్వారా జలాలను యువతులు ఎత్తుకొచ్చేటప్పుడు తలపైన పెట్టుకునే దాన్ని గెనో, 2 కలశాలపై కప్పుకుని వచ్చేదాన్ని పులియా అని వ్యవహరిస్తారు. వివాహ సమయంలో పులియో గెనోను తమ కుమార్తెకు తల్లిదండ్రులు బహుమానంగా అందిస్తారు. జరుపుకోవడం వల్ల ఏమవుతుందంటే అందరు కూడా చుట్టాలందరూ కలుసుకుంటారు. ఎంతో ఆనందంగా 9 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకొని అందరూ ఒకటే దగ్గర కలుసుకుంటారు కాబట్టి చాలా హ్యాపీగా గడుపుతారు ఈ 9 రోజులు.
పండగ అనేది 9 రోజులు జరుపుకుంటాము. చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. ఇది మా బంజారా సాంప్రదాయం. దీన్ని ఎందుకు జరుపుకుంటామంటే ప్రతి ఒక్కరి పంటలు మంచిగా పండాలని, ఇంకా పెళ్లి కాని అమ్మాయిలకు మంచి భర్త రావాలని అలా కోరుకుంటూ ఇది శ్రావణ మాసంలోనే మాత్రమే ప్రత్యేకంగా జరుపుకుంటారు. వార్తా రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో ఈ పండుగను ఆషాఢ శ్రావణ మాసాల్లో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారు వారికి వీలైనప్పుడు నిర్వహించేవారు. కానీ చదువు, ఉద్యోగం, వ్యాపార పరంగా సొంత తండాలకు దూరంగా నివసిస్తున్న బంజారా యువతులు వారి పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భావి తరాలకు ఈ వేడుక విశిష్టతను చాటి చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన తీజ్ ఉత్సవాలు బంజారాల సంప్రదాయాలకు అద్దం పట్టాయి.